దీంట్లో ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు కూడా చెప్తాను, కరుణాకర్ సుగ్గుణ, శివశక్తి ఆర్గనైజేషన్. ఈయన మీద ఒక పాస్టర్ కేసు పెట్టాడు. పాస్టర్ కేసు ఎందుకు పెట్టారు అని అంటే, శివుణ్ణి అమ్మవారిని దూషిస్తూ ఒక పాస్టర్ ఒక అబద్ధపు సాక్ష్యం చెప్పాడండి. ఎలాంటి అబద్ధపు సాక్ష్యం అంటే, వాడు ఏదో మంత్రగాడు, వాడు పిలిస్తే అమ్మవారు పరిగెత్తుకొస్తుంది, ఆ పాస్టర్ పిలిస్తే ఎవరు శివుడు పరిగెత్తుకొస్తాడు, వాళ్ళు పాస్టర్ని ఏం చేయలేకపోయారు అని ఒక అబద్ధపు సాక్ష్యం చెప్తారు, మీకు తెలిసిందే. సో దాని మీద కౌంటర్ చేశాడు కరుణాకర్ మీద కేసు ఫైల్ చేశారు. ఎందుకు అంటే వీళ్ళు ఏదో కొన్ని పదాలు వాడాడులేండి ఇక్కడ. కరుణాకరు కొన్ని పదాలు వాడారు, వాళ్ళు వాడిన దానికంటే దారుణమైన పదాలు ఏం కాదు కదా. కాదు. ఇప్పుడు నువ్వు చేస్తే శృంగారం, నేను చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా? కాదు కదా. సో కేసు పెట్టారు.